శిశునాగ వంశము. ఈ శిశునాగ వంశం, ఈ శిశునాగుడు అనేటువంటి చక్రవర్తి శిశునాగ వంశాన్ని స్టార్ట్ చేశాడు. శిశునాగ వంశాన్ని స్టార్ట్ చేశాడు. ఎవర్రా బాబు అంటే ఈ శిశునాగ వంశాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శిశునాగుడు. ఈ శిశునాగుడు ఎవరిని చంపాడు అంటే నాగదాసుని చంపాడు. నాగదాసుని చంపాడు. ఎవరు ఈ నాగదాసుడు? ఈయన హరియంక వంశ చివరి రాజు. హరియంక వంశ చివరి రాజు శిశునాగుడు. ఎవరిని చంపాడు ఈ శిశునాగుడు? నాగదాసుని చంపి ఈ శిశునాగ వంశాన్ని స్టార్ట్ చేశాడు. ఈయన వైశాలిని రాజధానిగా చేసుకొని వైశాలిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి మగధ చక్రవర్తి ఎవరినారాయణే? శిశునాగ వంశ ఫౌండర్ ఎవర్రా బాబు అంటే శిశునాగుడు. ఏ టైం వరకు పరిపాలించాడు ఇతను అంటే 413 నుంచి 395 BC మధ్యలో. అయితే ఇక్కడ ఈ శిశునాగుడు ఈ నాగదాసుడు చంపిన తర్వాత ఈ శిశునాగ వంశాన్ని ఫౌండింగ్ చేసినటువంటి వాడు. ఈ శిశునాగుడు ఏం చేశాడంటే ఇతడి యొక్క వారసుడు కాల అశోకుడు ఇతని యొక్క వారసుడు కాల అశోకుడు. ఇతడు ఏం చేశాడంటే రెండవ బౌద్ధ మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి రాజు. ఎవరు? ఇతడి తర్వాత ఇతడి యొక్క వారసుడు ఎవర్రా అంటే రెండవ బౌద్ధ మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి చక్రవర్తి. కాబట్టి ఇతని ఈ వంశం యొక్క చారిత్రక విషయాలు చాలా లిమిట్గా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ చరిత్ర తక్కువగా ఉంటుంది. ఇతడే ఏం చేశాడంటే ఇతని యొక్క చురక పని చేసేటువంటి వ్యక్తి ఎవరై అంటే మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుడు ఏం చేశాడంటే ఇతడికి చురక పని అంటే మంగలి పని. ఈ మంగలి పని చేసుకుంటూ ఒకరోజు ఏం చేస్తాడంటే ఒకరోజు ఇతని పైన దండయాత్ర చేస్తాడంటే పీక కోసి రాజ్యం మీదకి రావడం జరుగుతుంది. ఎవరి యొక్క పీక? కాలాశోకుడి యొక్క పీక కోసి రాజ్యం మీదకి రావడం జరిగింది. వాడే మహాపద్మనందుడు అని చెప్తారు.